ఇది నల్ల బకరా కదమ్మా, నల్ల చింతపండు. రావోయ్ రా, రావోయ్ తండ్రి రా. మీ నాన్న బాగున్నాడా? ఆయన బాగుంటే నాకు పేచెందుకు వస్తుంది? అదే నిజమే. డాడీ, ఈ నల్ల బకరా నాకు వదిలేసి వెళ్ళిపో. అలాగేనమ్మా, అయిపోయాడు వీడు. అప్పుడే పోను అంకుల్. చంటి, ఏంటిది? పువ్వు. నాకెందుకు ఇస్తున్నావు? లవ్వు అంటే ప్రేమ. అంటే లవ్వు. చూసావా, నీకు లవ్ అంటే ఏంటో తెలీదు, నాకు తెలీదు. లైఫ్ లో ఫైల్లోకి రావాలంటే 3 సూత్రాలున్నాయి. ఏంటో చెప్పు చెప్పు చెప్పు. ఎందుకు, ఏమిటి, ఎలా. ఎందుకు, ఏమిటి, ఎలా. ప్రతి విషయంలోనూ 3 ప్రశ్నలు వేసుకుంటే కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. అలా తెలుసుకో, అప్పుడు మన ఇద్దరం ప్రేమించుకుందాం. సరే 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 సరే. ఎందుకు, ఏమిటి, ఎలా. ఓ సిద్ధేనా? బాగుంది బాగుంది. నువ్వా డాడీ పొద్దున్నే బ్యాడ్ పేచ్చు? సరిగా నాన్న, ఏంటి చూస్తున్నా? ఎందుకు, ఏమిటి, ఎలా. అదేంట్రా, గొప్పలు అయిపోవటానికి దొడ్డి దారి కనిపెడతానా? ఇప్పుడు ఈ తాడు ఇక్కడ ఎందుకుంది, ఇది ఏమిటి, దీన్ని తెలుసుకోవటం ఎలా. ఈ విషయాలు తెలుసుకుంటే గొప్పలు అయిపోతుంది డాడీ. ఎన్ని తిరిగితేట్లో నాన్న తండ్రి, నిన్నిట చూస్తుంటే తెగ ముద్దు పెట్టుకోవాలనిపిస్తుందిరా. కాకి పిల్ల కాకి ముద్దు మరి. ఒక్కటిచ్చుక. పంది పిల్ల కూడా పందికి ముద్దే కదా. చాలా. ఏంట్రా ఇది, ఏంటిది? మనిషి నల్లగా ఉండొచ్చు కానీ మరి ఇంత నలుపా? మరి నీ కలరా చిచ్చి. అది జరగండి డాడీ. ఇప్పుడు ఇది ఎందుకు, ఏమిటి, ఎలా తెలుసుకుందాం పద. నాకు పని నువ్వే తెలుసుకో. మరి అంతే, కొన్ని విషయాలను అంత తేలిక తీసి పారేయకూడదు డాడీ. దీని వెనకాల వెళ్తే మనకు బోల్డ్ విషయాలు తెలుస్తాయి. రా పదం. ఎందుకని కమాన్ 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 కమాన్. ఏమైంది డాడీ? సరే పళ్ళం. డాడీ, మనకు బంగారు గనులు దొరుకుతాయేమో. చూసుకుంటావరా? వెనక్కు చూస్తే ముందు ఎలా కనిపిస్తుంది? పొలమే. మధ్యలో ఈ చెత్త సరే. హెల్ప్ హెల్ప్. థ్యాంక్స్ డాడీ. కొంచెం వంగు వంగు చెప్తానా? పొట్టకొస్తే పుట్టోడు కదా, ఇక్కడ పాపి తెలివితేటలే వస్తాయి. అబ్బో చాలు చాలే వంగు. ఆయన అబ్బో. థ్యాంక్స్ డాడీ. డాడీ అంటే ఇలా ఉండాలి. డాడీ వచ్చేటా? డాడీ, లోపల మనుళ్ళు మాణిక్యాలు ఉంటే చూసి భయపడకే. నీకు అసలే డబ్బంటే తొందర ఎక్కువ. జాగ్రత్త అన్నాడు. నన్ను చూసి నేర్చుకో. అమ్మయ్యా. అదే మరి తొందర అంటే మనం ఇక్కడికి రాబట్టే కదా ఇక్కడ ఒక బాంబు ఉంటదని, అది పేల్తదని, అది పేల్తే ఇదిగో మనం ఇలా అవుతామని తెలిసింది. బాబు, నీకు వ్రతాల గురించి ఏమైనా తెలుసా? తెలదండి. అంటే అదే పెళ్లికి ముందేవో వ్రతాలు పూజలు యూనో. తెలదండి. మరేం తెలుసు? ఇదేనండి. హాయ్ బోనీ. వాట్ చెరీ, ఏంటి ఎంత లేటు? నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా? దేనికి? రేపు సంజు వాళ్ళ ఇంట్లో అదేదో వ్రతం ఉంది. అదేంటబ్బా, అది ఏం వ్రతం? క్యాడ్బరీస్ వ్రతం. క్యాడ్బరీస్ వ్రతమా? యా. కేదారేశ్వర గౌరీ వ్రతం అని ఏమైనా అన్నారా? ఎగ్జాక్ట్లీ మ్యాన్. మరి అందుకే నేను నా పక్కన ఉండమనేది. అవును, ఇంతకీ ఆ వ్రతం అంటే ఏంటి? అంటే అసలు ఈ వ్రతం గురించి నీకేం తెలీదా? నో చెరీ, ప్లీజ్ ప్లీజ్ చెప్పవా? చెప్తాగా. పోనీ కేదారేశ్వర గౌరీ వ్రతం అంటే పొద్దున్నే లేచి
తలారా స్నానం చేసి రంగురంగుల డ్రెస్సులలో చిత్ర విచిత్రమైన గెటప్పులతో ఫ్యామిలీ అంతా కలిసి చేసుకునే గెట్ టుగెదర్. యాక్చువల్లీ బోని అర్థమైంది. అంటే మా యుఎస్ లో యూజువల్ గా చేసుకునే హాలోవీన్స్ డే. am I right? హాలోవీన్స్ డే. అదే నీలో నాకు నచ్చింది కూడా ఇదే. ఇలా ఇంటిస్తే చాలు అలా క్యాచ్ చేసేస్తావు కదా. ఐ లైక్ ఇట్ పోనీ. యో మ్యాన్, అంటే నేను వేసే డ్రెస్ చూసి టోటల్ ఫ్యామిలీ అంతా షాక్ అయిపోవాలి. మామూలు కాదు. ఇంతకీ ఏ డ్రెస్ వేస్తే బాగుంటుంది? ఐడియా. ఇదిగో గోల్డ్ బాబు, అబ్బాయి బోని ఇంకా రాలేదు. ఒకసారి హోటల్ కి ఫోన్ చేయలేకపోయావా? చేహాం, రిసెప్షన్ ఉంది. పెళ్లి అవ్వకుండా రిసెప్షన్ అంటే అని పెట్టాం. అది హోటల్ రిసెప్షన్ అండి. తెలుసండి, పెళ్లి మండపంలోను రిసెప్షన్ హోటల్లోనూ చేస్తారు. అమెరికా నుండి వచ్చేస్తారు. బోని బయలుదేరాడండి. కంగారడకూడదు. ఈ పువ్వులు తీసుకోండి. ఎవడరాదా పులిహాసం వేసుకుని డైరెక్ట్ గా ఇంట్లోకి వచ్చేస్తాడా? థ్యాంక్ యూ. శుభమాని వ్రతం జరుగుతూ ఉంటే ఈ వెకిలి వేషాలు ఏంట్రా? ఏంటిది? ఏంటమ్మా స్పైడర్ మ్యాన్ అన్నాయ్. న్యూయార్క్ లో చాలా ఫేమస్ లే, కానీ ఇక్కడికి ఎందుకు వేసుకొచ్చాడు? ఒక్క నిమిషం అంకల్. హే చెర్రీ, వాళ్ళంతా షాక్ అయ్యారు కదా. ఇంకా తేరుకోలేదు. ఓ మరి వాట్ నెక్స్ట్? డ్రెస్ చేంజ్. ఓకే. అయ్యా, ఇప్పుడు మీరంతా పంచామృతం తీసుకోవాలి. హే వెరీ ఫనీ యార్. అవును చెర్రీ, వాళ్ళంతా చిత్ర విచిత్రమైన గెటప్ లో వస్తారన్నా. మరి పట్టుబట్టలో ఉన్నారేంటి? మా ఊర్లో రకరకాల డ్రెస్ వేసుకుని చేసుకుంటారు ఈ వ్రతం. సిటీలో ఇంతేనేమో. పోనీ వాళ్ళే ఫాలో అయిపోతాం. ఓకే. అచ్చరే, నువ్వు కూడా వాళ్ళలాగే డ్రెస్. నేను డామినేట్ చేయకూడదని పోనీ. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్ చెర్రీ. థ్యాంక్ యూ. ఏది బ్యూటిఫుల్. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, కానీ జారిపోతుంది. శుభం. పంచామృతం తాగేస్తారండి. ఏ తాగకూడదా? కమాన్ చెర్రీ, చిన్న చిన్న వాడికి నువ్వు టెన్షన్ పడకు, నేను చూసుకుంటాగా. అది కాదు. కమాన్ చెర్రీ, కమ్. అయ్యా, పంచామృతం తీసుకోండి. మీరు కూడా తీసుకోండి అమ్మా. కేదారేశ్వర పాదోదకం పావనం శుభం. నమస్తే సార్. పడతాడా ఏంటి? ఇదేంటి ఈ టైంలో బార్లోకి వెళ్తుంది? ఇది పచ్చి తాగుబోతులాగా ఉంది. దీని వెనకాల వెళ్తే మనం బలైపోతాం. సైలెంట్గా పారిపోతే బెటర్. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? రా. వస్తున్నా. ఇది బార్ కదా, అందుకే కదా వెళ్తుంది. మరీ 4ంటికే తాగడం అంత బాగుండదేమో. తాగడమే తప్పైనప్పుడు అది రాత్రైనా పగలైనా ఒకటే. కూర్చో. ఆర్డర్ సార్. ఆర్డర్ చెప్పు. ఒక గ్లాస్ మంచినీళ్ళు. 2 పెగ్స్ విస్కీ. నాకొద్దు. నీకెవరు చెప్పారు? 2 నాకే. మందు తాగాక ఫుల్గా డాన్స్ చేద్దామా? చేద్దాం. తర్వాత ఎక్కడికైనా వెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేద్దామా? ఎంజాయ్ చేయాలంటే ఏదైనా లాడ్జికి వెళ్ళాలి. మీరు ఫుల్ సౌండా? ఇంతకీ మాకు ఎంత ఇద్దాం అనుకుంటున్నారు? ముందు లాజికల్ ఎంజాయ్ చేద్దాం, ఆ తర్వాత డబ్బు గురించి ఆలోచిద్దాం. ముందు డబ్బుల సంగతి ఇక్కడే తేల్చాయి. అలా అయితే ఇది బార్ అనుకున్నారా, రెడ్ లైట్ ఏరియా అనుకున్నారా? ఇలాంటి మాట్లాడుకోవడానికి మీకు ఎక్కడ ప్లేస్ దొరకలేదా? గెట్ అవుట్. ప్లీజ్ గొడవ చేయకండి మేడం, మేమేదో సరదాగా మా సిస్టర్స్ తో కలిసి వచ్చాం. చేసేదే తప్పుడు పని, దానికి మళ్ళీ సిస్టర్ సెంటిమెంటా? ఇక్కడి నుంచి మర్యాదగా వెళ్తారా, పోలీసులు పిలవమంటారా? ఏమంటావు? అమ్మాయిని మేమే తీసుకొచ్చాం, అయితే ఏంటి? సిగ్గు లేకుండా ఎంత ధైర్యం ఉంటే మీరు నన్ను కామెంట్ చేస్తారా? ఇలాంటి వాళ్ళు ఊరికే ఉండేకూడదురా. అయ్య బాబాయ్, ఇంత గయ్యాలుగా ఉందేంటి? మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్.
కూల్ డౌన్ ప్లీజ్. రిలాక్స్. ఏమండి 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 అందరూ చూస్తున్నారు, లేవండి. ఎక్స్క్యూజ్ మీ, బిల్. బిల్. నిల్. కిల్. ఇక్కడ ఒక తెక్కలోడు ఉండాలి సార్. నేను విన్నానయ్యా, కానీ ఫీల్ అవ్వలేదు. సిగరెట్ కాలిస్తే మాత్రం ఫీల్ అవుతాను. ఓకే, నీకు రూమేగా కావాల్సింది, ఓల్డ్ కస్టమర్ తీసుకో. ఎంత సార్? అక్కర్లేదు, ఆల్రెడీ చేయించావు కదయా, దాని బ్యాలెన్స్ నా దగ్గర ఉంది, ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ సార్. సార్ లిఫ్ట్ పని చేస్తుంది కదా? లిఫ్ట్ పని చేస్తుంది, కానీ అందులో నేను ఎక్కను. అదేంటి సార్? గ్రౌండ్ ఫ్లోర్ లో ఇచ్చానయ్యా, వెళ్ళు. ఈ డాక్టర్ వీడికి జన్మలో వెయిట్ తగ్గుదో లేదో. సార్ కొంచెం సౌండ్ లేకుండా వాంతి చేసుకోమండి సార్. ఇప్పటికే అందరూ లేచారు. కొంచెం సేపు ఇలాగే ఉంటే అందరూ వెళ్ళిపోతారు. పక్కనున్న మెడికల్ షాప్కి వెళ్ళి వాంతి రాకుండా మందులు తెచ్చుకోండి సార్. ఈమెలో చాలా అమాయకత్వం ఉంది. ఎందుకు ఇలా అయిపోయిందో తెలియడం లేదు. మందు తాగేందుకు అసలు నేను చెప్పే కారణం ఎంతవరకు నిజం నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు. హలో, తెల్లారని లేవాలి. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? నీకేం గుర్తుండదా? విచిత్రంగా ఉన్నావు నువ్వు. ఏంటి పిలుపులో తేడా వచ్చింది? రాత్రి నీ ఐడి కార్డు చూశాను. నీకంటే నేనే సంవత్సరం పెద్ద. ఇక నుండి నాతో మాట్లాడేటప్పుడు కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. సర్లే, ముందా టవల్ ఇవ్వు. ఇదిగో. బ్రష్ ఎక్కడా? పేస్ట్ ఎక్కడా? ఎక్కడే ఉన్నాయి, తీసుకో. రెస్పెక్ట్ ఇవ్వాలి, రెస్పెక్ట్. 2 రోజుల క్రితం మొదలైన మా స్నేహంలో ఇలా 2 రోజులు లాడ్జ్లో ఉండాల్సి రావడం చాలా విచిత్రంగా ఉంది. Oliver Goldsmith said, when FIND is fine, why not WIND is fine? ఎవర్రా కమీనే? చి ఏనాయనా క్లాస్ అయిపోయే టైంకి వచ్చావు? బైక్ పంచర్ సార్. తమరేంటి బాబు? సేమ్ ప్రాబ్లం సార్. నువ్వు కూడా పంక్చరేనా? ఎగ్జాక్ట్లీ సార్. ఒరే, అబద్ధం చెప్తున్నానని ఎలాగూ తెలుస్తోంది. కనీసం కాపీ కొట్టకుండా మార్చేనా చెప్పండిరా. ముగ్గురం ఒకే బైక్ మీద వచ్చాం సార్. ముగ్గురు వచ్చి క్లాస్ అయ్యేంత వరకు ఒకే బెంచ్ మీద నిలబడండి.
నాన్న ఎవరొచ్చారో చూడు. ఏమరో గాడిదా నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడేనండి. అండి గిండి అంటున్నావు, ఈ మర్యాదలు ఎప్పటి నుంచి నేర్చావు? ఇదే నాకు మండుది, ఇప్పటి నుంచే. అవును, నువ్వు పోలీస్ కానిస్టేబుల్ కదా? అవునండి, స్వతహాగా నేను పోలీస్ కానిస్టేబుల్నే. మరి రౌడీ గెటప్ ఏంటి? మారు వేషం. ఓహో, దొంగలను పట్టుకోవడానికి మారు వేషం వేసావు అన్నమాట. కరెక్ట్ కరెక్ట్, భలే పట్టేశారు. అమ్మాయి బావకు మంచి కాఫీ పట్టరా. అలాగే. ఏమిటల్లుడు బాగున్నావా? బాగోగా దొరికిపోయాను. ఏమిటి దొరికిపోవడం ఏంటి? నేనే వాడికి ఉద్యోగం చేయడం ఇష్టం లేదు కదా, నా పోరు పడలేక ఉద్యోగంలో చేరాడు, అందుకని ఉద్యోగాన్ని దొరికిపోయినట్టుగా ఫీల్ అయిపోతున్నాడు. అయ్యయ్యో, ఆయింట్మెంట్ రాసుకుంటున్నారేమిటండి? ఒక్కసారి కడిగితే 2000 పూర్తవుతాయి. ఇప్పుడే నీళ్లు తీసుకొస్తాను, ఉండండి. చూస్తుండ అల్లుడు. ఒరే, ఇవి చేతులు కావురా, కాళ్ళు అనుకో. నువ్వు సాయం చేసి పెట్టాలరా అల్లుడు. ఏమిటది? మీ అత్తయ్యకి మధ్య చాదస్తం మరీ ఎక్కువైపోయిందిరా. ఆ మొదలష్ట వ్రతం ఒకటి మొదలెట్టిందిగా, నీకు తెలుసుగా. పొరపాటున ఆదమర్చి నిద్రపోతున్నా సరే కాళ్ళు గడిగేస్తుందిరా. దాని పాద పూజ కాదు కానీ నా పాదాలు పాచి పెట్టేస్తున్నాయిరా. అసలు ఈ పాద పూజ ఆపితేనే గానీ లలితని పెళ్లి చేసుకుని ఫిటింగ్ పెట్టిరా. చచ్చిన అయ్యి బాబు వచ్చేస్తుంది. అల్లుడు నేనెక్కడా? అక్కడున్నారా? ఇదే ఛాన్స్. బావా ఏమిటి బావా గోడెక్కావు? ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నా గోడ మీద. కాఫీ తీసుకో. థ్యాంక్ యూ. ఏమిటో బావా, నీకు ఉద్యోగం వచ్చే వరకు నీకు ఉద్యోగం వస్తుందో రాదో, మన పెళ్లి అవుతుందో అవదోనని బెంగ పెట్టుకున్నాను. ఇప్పుడు నీకు ఉద్యోగం దొరికింది కదా, పెళ్లి చేద్దామంటే 3 మాసం వచ్చింది. అదే నాకు మండుద్ది. మూడం వెళ్ళాక పెళ్లి చేస్తాను కదా మీ నాన్న. అడ్వాన్స్ గా ఆశీర్వదిస్తున్నాను, వస్తా. అప్పుడే వెళ్తావా? వెళ్ళకపోతే అసలు వాడు వస్తే డేంజర్ అని. పాడెవడు? అదే మా బాస్. లీవ్ కట్టకుండా వచ్చేసాను కదా, అందుకని వెతుక్కుంటూ వచ్చేస్తాడేమో అని భయం. వస్తా. అమ్మ పలుకు రామ పలుకు, కంటి కామాక్షమ్మ పలుకు, వీరాక్షమ్మ పలుకు. ఎవరు బాబు మంది? చిత్తూరు. ఒక దొంగ వెంబడెత్తా ఇలా వచ్చాం. కనక దుర్గమ్మ పలుకు. అడుగు ఆడేలా. అయిపోయాను. అయిపోయాను. అయ్యో, ఇదే నాకు మండుద్ది. ఈ శనిగాళ్ళు నన్ను వదిలేటట్లేరు. ఇంతవరకు ఒక్క దొంగతనం చేయలేకపోయినా పరుగులు తన్నులు మాత్రం తప్పడం లేదు. అమ్మో, దొంగ జాబ్ చాలా కష్టమైంది. ఇంతకన్నా పోలీసు గౌరవమైన ఉద్యోగం. వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోవాలి. గురు 211 చంద్రగిరి నుంచి ఎప్పుడు రావడం? అదే ఇప్పుడే వస్తున్నాను. వెళ్ళాలిద్దరిని తీసుకెళ్దామని. అదేంటి గురు, వాళ్ళిద్దరు ఇల్లు ఖాళీ చేసి నీ దగ్గరికి వెళ్ళారు కదా? వెళ్ళారా? నీకు తెలీదా? అది నేను క్యాంప్కి వెళ్ళాను, బహుశా అప్పుడు వచ్చి ఉంటారు. అంతే ఏంటిలే, వస్తాను. అదే నాకు మండుద్ది. నేను లేనప్పుడు వీడు అక్కడేం చేస్తున్నారు? గుడ్ మార్నింగ్ సార్. అయితే ఏంటట? ఇవాళ నేను లీవ్ పెట్టాను సార్. అయితే ఏంటట? కానిస్టేబుల్ కిష్టయ్యకి పుట్టినరోజంట, తలంటు పోస్తారు రమ్మన్నారు 2 పిల్లలు. అయితే ఏంటట? వెళ్ళు. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. అయితే ఏంటట? నా పేరు కృష్ణయ్య సార్, కానిస్టేబుల్ ని, సిటీ 211. నువ్వా? నువ్వే మళ్ళీ దేనికి వచ్చావు? డ్యూటీలో జాయిన్ అవుదామని వచ్చాను. అదేమిటో 2 పిల్లలతో తలంటి పోయించుకోవాలి, ఇప్పుడేగా సెలవు పెట్టి వెళ్ళావు? నేనా? నువ్వే. భలేవారు సార్, ఎవరిని చూసి ఎవరనుకున్నారు? నేను సిటీ 211. అదేమిటో అర్జెంటుగా వెళ్ళాలి, లీవ్ కావాలని ఇంకా ఇక్కడే ఉన్నావు? అదే నాకు మండుద్ది. ఆ హెడ్ గారు పొరపాటు పడ్డారనుకుంటే ఈ ఎస్ఐ గారు కూడా పొరపాటు పడ్డారేంటి? ఒకవేళ ఆనంద్ గారు కానీ ఇక్కడ సెటిల్ అయిపోలేదు కదా?
సార్ చిన్న ఇన్ఫర్మేషన్. నేను ఇక్కడ డ్యూటీలో జాయిన్ అయ్యి ఎంతకాలం అయింది సార్? 10 రోజులు అయిందయ్యా. మరి నాకు ఇల్లు అట్లాంటిది ఏమైనా ఉందా సార్? ఇల్లు 2 పెళ్ళాలు కూడా ఉన్నారు కదా, ఆయనకి ఏమైనా పిచ్చెక్కిందా? అవును సార్, నిన్న మోకాలు గుమ్మానికి తగిలి బ్రెయిన్ దెబ్బతింది. నా ఇల్లు ఎక్కడో చెప్పండి సార్. చిన్న ఇల్లు, పెద్ద ఇల్లు, గేదెల కాంతం వింటూ. అబ్బా మళ్ళీ తలం వెలిగించారా? రండి. ఏమిటిదంతా? ఇలా వచ్చి బుద్ధిగా కూర్చోండి. నూనె తెచ్చి తలంటుతాను. పరాయి స్త్రీతో తలంటి పోయించుకోవచ్చా? చెల్లెల్లాంటిదే, తప్పులేదు. అయ్యో అదేమిటమ్మా వాంతి చేసుకుంటున్నావు? ఏముంది, ఏ వీళ్ళు అమ్మాయి సుడిదైంది. ఊరుదావటం ఏంటి? ఆ పిల్ల ఉన్న ఆవా గేదె నెల తప్పిందనాలి. ఇది ఆడుగుల విషయం, నీకెందుకయ్యా? ఓరి దేవుడో, ఇదే నాకు మండుద్ది. ఈ ఆనందగాడు నా పెళ్ళానికి కడుపు చేసినట్టున్నాడు. ద్రోహి. పైసలున్న పౌరిని బఠాయించి ఈడెదురుగా పెండ్లాముందని జూట్ మాట్లాడతావు. అబ్బా ఫేస్ చూడు, అయినా గీ ఫేస్ తో గామనట్ట పటాయించినావురా? నేనేం పటాయించలేదు, ఆవిడే నన్ను పటాయించింది. నువ్వేం నమ్మద్దు రత్నం, వీళ్ళంతా డబ్బు కమ్ముడుపోయి మన జీవితాలతో ఆడుకుంటున్నారు. బస్ బస్ జాదా ఓగై, నువ్వు పైసల కోసం చేసి అందరిని అంటావు. నేను డబ్బుల కోసం ఏం చేయలా. అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైటే కాదు. అబ్బా నీ గోల ఆపవే, నేను చెప్పేది అది కాదు. నేను సంజాయిస్తా, నువ్వులే. మా ఆవిడికి నేను చెప్పుకుంటా, మీరు ఆగండి. అది అరే భయ్ నేను సంజాయిస్తా, నువ్వులే. చెప్పేదేదో నేను చెప్పుకుంటా అండి, దీనికి కూడా ఏంటి మీరు? నేను సంజాయిస్తాను చెప్తాను కదా. చూడు బేన్, ఎక్స్పీరియన్స్ తో చెప్తాండ, నీ మొగుడు ఆమెను పటాయించిండు, మగాడిగా నాకు సంజయింది. అయితే ఇది మొహబ్బత్ కోసమా పైసల కోసమా మనకు తెలియదు. గామిప్పుడు పెండ్లి చేసుకోమని బిగుసు కూసుంది. చేసుకోనంటే చెప్పినా కదా, పెద్ద గడబేడైతుంది. ఏ ఊరో? అనకాపల్లి. అనకాపల్లిలో మీ బ్రాంచ్లు ఏవి ఉన్నట్టు లేవే? కొత్తగా పెట్టారులేండి. బస్సుకా ట్రైన్కా? ట్రైన్కే. అనకాపల్లికి టైంలో ట్రైన్లు ఏవి లేవే? లేకపోతే బస్కి వెళ్తామండి. అంత ఆలోచించకుండా బయలుదేరితే ప్రయాణం కష్టం. ఏదో హడావుడిగా బయలుదేరాల్సి వచ్చింది. చూస్తున్నా, పాపం రాత్రి నుంచి ఒకటే హడావిడి. అవును, ఇంతకీ మీ ఇంటికి పోలీస్ ఇన్స్పెక్టర్ ఎందుకు వచ్చినట్టు? వేరే అడ్రస్ వెతుకుతూ వచ్చారట. వీధిలో ట్రాఫిక్ పోలీస్ లాగా అరుగు మీదే పడి ఏడుస్తున్నానా? నన్ను అడగచ్చు కదా, గేటు తీసి లోపలికి వచ్చి తలుపు తట్టి నిన్నే అడగదా? ఎవరో గోపాలకృష్ణ ఇల్లు అంటే మా ఇల్లు చూపించారట. నేను నందగోపాల్ అంటే వెళ్ళిపోయారు. మరి గోపాలకృష్ణ అంటే పక్క వీధి కదా, అడిగిన మనిషి అటెందుకు వెళ్ళలేదో మరి. సర్లే, పోలీసులు ఎందుకు వస్తారో ఎందుకు పెడతారో, అయినా మనకెందుకులే. ఎన్నాళ్ళు క్యాంపు? 2 రోజులు. 2 రోజులకి అంత పెద్ద పెట్టిదేనికో? ఫైల్స్ పేపర్లు అవి ఉన్నాయండి. రాత్రంతా నిద్రన్నట్లేదు, ప్రయాణంలో నిద్రపోతావేమో, పెట్టి జాగ్రత్త. అసలే కట్టుబట్టలతో సహా మీ ఆవిడ అన్నీ సర్దేసినట్టుంది. వస్తానండి. ఆటో. అరే మెల్లగా సార్, సంబాల్కే పోనీ. ఏడికి? ఎక్కడికో చోట పోనీవా. మీరు ఏడుకో చెప్తే కదా సార్ పోయేది. ఏడికి పోదాం? ఏట్లోకి. గట్లయితే అయ్యా, ఒక్క విషయం, మా నాన్నగారి పెండం కాశీలో పెడితే మంచిదా గయలో పెడితే మంచిదా అండి? అనకాపల్లిలో పెడితే మంచిది. ఏమన్నావు? ఇక్కడే ముందు గల్లెక్కి వెనక గల్లె దిగుతారేం సార్? ఇదిగో సార్ చిల్లరా. అరే 50 చిల్లరా. థ్యాంక్స్. పెట్టు. ఇల్లు మందేనా? మందు కాదు, నాది. ఇటు వదులు. సమజ్ అయింది. ఏంటి? అదే నీకేసి నాకేసి ఒకటే సార్. అన్నా, రోజు నన్ను డ్యూటీకి పంపించి నా పిల్లం ఇంటికాడ ఏం డ్యూటీ చేస్తుందని మస్తు పరిశాన్లో ఉన్నా. అయితే మస్తు గైడ్ ఇచ్చినావన్నా. నేను కూడా గిట్లనే డ్యూటీకని వెళ్ళి గోడ దుంకి లోపలేం జరుగుతుందో తెలుసుకుంటా. ఇంకా ఇక్కడనే ఉన్నావేందే, పోయే లోపలేం జరుగుతుందో ఏందో.
మీ అమ్మ ఒట్టి పిరికిదిరా. పిల్లిని చూస్తే మే, బలిని చూస్తే బా అని జరుచుకుంటది. మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు. పిల్లిని చూస్తే మే, బలిని చూస్తే బా. ఒకసారి వెనకాల మమ్మీ కూడా చూపించు. మమ్మీ డాడీ నేను భలే ఎక్కిరిస్తున్నాడు. మళ్ళీ మమ్మీకి చూపించు డాడీ. ఏ అన్నం తినే ముందు చాక్లెట్ తినద్దని ఎన్నిసార్లు చెప్పాను? రా. ఎవరు?